మూడు పార్టీల నేతల మాటలు విన్నారు మీరు. బట్ చూస్తుంటే మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఏమంటారు, మీరేమంటారు? మ్యూట్ లో ఉన్నారు పార్థసారథి గారు. చిదంబరం గారు నిన్న ఒక పుస్తకావిష్కరణ కార్యక్రమంలో ఒక మాట అన్నారు. ఇండియా కూటమి ఎంత బలంగా ఉందో నాకు అర్థం కావడం లేదు, అసలు ఉందో లేదో అన్నాడు సార్. ఇందాక మానవతారాయ్ గారు చెప్తూ ఉంటే తమిళనాడు కార్యక్రమానికి బీఆర్ఎస్ ని వెంట పెట్టుకుని వెళ్తారు, కేంద్ర ప్రభుత్వంలో బీజేపీకి వ్యతిరేకంగా పోరాడడంలో బీఆర్ఎస్ మా వెంట ఉండాలి, బీఆర్ఎస్ ఇండియా కూటమిలో ఉందో లేదో తెలియదు కానీ ఇండియా కూటమిలో బీఆర్ఎస్ ఉంది అని అంటారు. ఇందాక ఆయన అన్నది అదే, అది ఉంది లేదు అన్నట్లు ఉంది అన్నారు. అదే ఇండియా కూటమి, ఎన్డీఏ కూటమి కాదు నేను అనేది. ఇండియా కూటమి వెంబడే వీళ్ళని మీరు తీసుకెళ్తున్నారు, ఇండియా కూటమిలో లేదు. ఇక మూడో విషయం, ఈడీ ఎందుకు రాదు అంటే కవిత గారు 6 నెలలు పాపం జైల్లో ఉండి వచ్చారు, ఈడీనే అరెస్ట్ చేసింది. సో ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం తను చెయ్యాలనుకున్న అజెండాని చేయడంలో విఫలమై ఇటువంటి అనవసరమైన చర్చ తీసుకొస్తోంది అని అనుకుంటే, ఇప్పుడు కాంగ్రెస్ కేమో బీఆర్ఎస్ ని ఎండబెట్టుకుని తిరగాలని ఉంది బీజేపీ నాయకత్వంలోని ఎన్డీఏ కూటమికి వ్యతిరేకంగా, ఎందుకంటే ఇక్కడ బీజేపీ బలపడకూడదు కాబట్టి. అట్లని చెప్పి ఇక్కడ స్థానికంగా బీఆర్ఎస్ బలోపేతం అయితే రేపు మనం గెలుస్తామో లేదో తెలియని పరిస్థితిలో ఉంది కాబట్టి బీఆర్ఎస్ మీద బురద జల్లాలి. సో కాంగ్రెస్ ఒక స్పష్టమైన వైఖరి తీసుకుంటే ఈ 3 ముక్కలాట ఆపేసి కేంద్రంలో ఏం కావాలి, రాష్ట్రంలో ఏం కావాలి, దక్షిణాది రాష్ట్రాల్లో ఏం కావాలి అన్న విషయంలో కాస్త బాగుంటుంది. లేదంటే చిదంబరం గారు ఈరోజు కాస్త ఆవేదన వ్యక్తం చేసినట్లు కాంగ్రెస్ పార్టీ ఆవేదన వ్యక్తం చేసే పరిస్థితి వస్తుంది. ఇక మానవతారాయ్ గారు చెప్పినట్లు ఇది బీఆర్ఎస్ పార్టీ అంతర్గత వ్యవహారం. ఈ వీళ్ళ ముగ్గురి మధ్య గతంలో 2 మధ్య విభేదాలు అన్నారు, ఇప్పుడు కవితని చేర్చారు, ముగ్గురు మధ్య విభేదాలు ఉన్నాయి, 3 ముక్కలు అవబోతోంది. అది మనం గత 7-8 సంవత్సరాలుగా ఈ మాటల్ని చూస్తూనే ఉన్నాం. ఇంతవరకు పెద్దగా ఆ కుటుంబంలో విభేదాలు బహిర్గతమైనట్లు లేదా వచ్చినట్లు ఎక్కడా కూడా వార్తలు లేవు. విభేదాలు ఉండొచ్చు సహజంగా నాయకుల మధ్య. హరీష్ రావు బీఆర్ఎస్ పార్టీ పెట్టిన నాటి నుంచి అందులో కార్యకర్తగా ముందుండి నడిపించిన వ్యక్తి. కేటీఆర్ కవితలు ఉద్యమం సమయంలో వెనక్కి వచ్చి పార్టీని నడిపించిన వ్యక్తులు. ప్రతి ఒక్కళ్ళకి వ్యక్తిగత ఆకాంక్షలు ఉండొచ్చు కానీ ఇప్పటి వరకు వాళ్ళు ఒకటిగా ఉన్నారు. కొంత అసంతృప్తి ఏమైనా ఉంది అనేది, లేని అసంతృప్తిని ఈరోజు బీజేపీ కాంగ్రెస్ కలిసి, అంటే ఇక్కడ బీజేపీ కూడా కాంగ్రెస్ పార్టీకి తోడుగా వ్యవహరిస్తోంది అని అనిపిస్తోంది మనకి. గందరగోళం క్రియేట్ చేయడం మినగా ఇక్కడ చేస్తున్నది ఏం లేదు. బీఆర్ఎస్ లో ఇటువంటి అపవాదులను సృష్టించి ఏదో ఎమ్మెల్యేని తీసుకుందాం, నాయకుల్ని తీసుకుందాం అని కాంగ్రెస్ పార్టీ బీజేపీ ప్రయత్నిస్తుంటే ఇంతవరకు పెద్దగా సక్సెస్ అయినట్లు మనకు కనిపించట్లేదు. సో రేపు విచారణలు ఏం చేస్తారు అన్నది ఇప్పటికే కవిత ఈడీ విచారణ ఎదుర్కొంటోంది, మిగతా వాళ్ళు ఎంక్వైరీలు జరుగుతుంది.